హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే మనం చూద్దాం. ఇక ఈనాడులో బ్యానర్ వార్తగా నాలెడ్జ్ ఎకనామీ ఏఐ హబ్గా విశాఖ $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా విఆర్ సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ. 25,000 ఉద్యోగాలు కల్పిస్తామంటూ సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ హామీ. నిన్న విశాఖలో కాగ్నిజెంట్ భూమి పూజ అయితే చేశారు ఆ సంస్థకి సంబంధించి కార్యాలయానికి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే, పర్యాటక రంగానికే కాకుండా టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారుతుందంట. స్టార్టప్ కంపెనీలకు భారీగా ప్రోత్సహిస్తారంట. ఆ కంపెనీలని రాష్ట్రానికి డేటా సెంటర్లు అవ్వడానికి గ్రీన్ ఎనర్జీ కారణమంట. ఏఐ డేటా హబ్గా విశాఖ ఉంటుందంట. అలాగే శాటిలైట్ సిటీగా శ్రీహరికోట, డ్రోన్ సిటీగా ఓరోకల్లు, ఏరోస్పేస్ సిటీగా అనంతపురం, ఎలక్ట్రానిక్ సిటీగా తిరుపతి, మెడ్టెక్ జోన్ పార్క్ విశాఖ, తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రంగా అమరావతి ఎదుగుతున్నాయి అని చెప్పి సందర్భంగా అన్ని ప్రాంతాలను ఉద్దేశిస్తూ ఆయన చెప్పాడు. మొత్తం ఏపీ మొత్తం కూడా ఇప్పుడు ఈ చెప్పిన విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మీద కాస్తంత వ్యతిరేకత మట్టికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కొంచెం శంకుస్థాపనలు మొదలైన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్నెస్ వైపు అడుగులు పడుతుంది. పూర్తిగా ఈ కట్టడాలన్నీ ఏదైతే కంపెనీలు వచ్చినాయని కట్టడాలు కనుక జరిగితే మళ్ళీ వాళ్ళకి ప్రజల్లో సానుకూలత ఉంటుంది. లేదంటే ఇదంతా నిర్మాణ స్థాయిలో నిలిచిపోతే మళ్ళీ వ్యతిరేకత అంతకంత అవుతుంది. ఇక ఘాట్ రోడ్లో ఘోరం. చింతూరు సమీపంలో యాత్రికుల బస్సు బోల్తా, 9 మంది దుర్మరణం, 10 మందికి తీవ్ర గాయాలట. స్వల్పంగా గాయపడిన 18 మంది. అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా దుర్ఘటన. బాధితులంతా చిత్తూరు పరిసర ప్రాంతాలకు చెందినవారే. తెల్లవారుజామున ఈ ఘాట్ రోడ్ ప్రమాదంలో ఒక చిన్న ఎత్తుపాటి కొండని ఇలా ఎక్కించేపాటికి కంట్రోల్ అవ్వలేదు డ్రైవర్కి. సో ఏంటంటే పైనుంచి ఆ లోయ ప్రాంతంలోకి పల్టీ కొట్టింది. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాద స్థాయి తగ్గింది. అప్పటికి 9 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మృతుల సంఖ్య పెరిగేది. చాలా దారుణమైన వార్త మార్నింగ్ ఇది. అలాగే మద్యం కంపెనీలతో శ్రీధర్ రెడ్డి సంప్రదింపులంట. ముడుపుల వసూల్లో కీలక పాత్ర ఆయన పోషించారంట. ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేయండి. హైకోర్టులో సిఐడి వాదనలు వినిపించింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం విధానం మీద జరిగినటువంటి వార్త ఇది. అలాగే 70 ఏళ్ల సేవలకు ఇక సెలవు. తుంగభద్రలో మొత్తం 33 గేట్ల స్థలంలో కొత్తవి ఏర్పాటు చేస్తానంట. పాత తలుపులు తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. మనం చూడొచ్చు, గేటుకు సమీపంలో పెద్ద గుంత పడింది. ఇప్పుడు ఆ గుంతని పూడ్చాలి. అలాగే ఈ గేట్లు కూడా మారుస్తున్నారు. అలాగే ఆంధ్ర క్రికెటర్లకు అండగా నిలవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహిళల ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యులకు 80 లక్షల సొంత సొమ్ము బహుకరణ. జనసేన పార్టీ ఆఫీస్కి పిలిచాయన ఆంధ్ర క్రికెటర్లు మొన్న ప్రపంచ కప్ కొనడంతో వాళ్ళు అభిమానించి శాలువాలు కప్పి వాళ్ళని అభినందించి కొన్ని వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది రోడ్లు వేయాలని కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. వెంటనే అవి చేయాలని అక్కడ ఉన్న అధికారులకు ఆయన ఆశీర్వదించారు. ఈయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఇటు కోచ్లకి క్రికెటర్లకు కూడా డబ్బులు ఇచ్చాడు అనమాట. మంచి పని ఇది. అలాగే కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్ కనుమూత. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు కీలక బాధ్యతల నిర్వహణ. ఇప్పటి వరకు ఒక్క అధికారిపైన కోప్పడలేదు. రోజు నిద్రపోయేది 3.5 గంటలే. ఎన్డీఏ ఎంపీలకు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సపరేట్గా దీన్ని మనం వీడియోలో మాట్లాడదాం. ప్రపంచంతో విశాఖ పోటీ. కాగ్నిజెంట్ రాక జెట్ టెక్ యుగానికి నాంది. ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్గా విశాఖను తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ అంటున్నారు. నేను శంకుస్థాపన చేసేటప్పుడు మాట్లాడారు. ఇక అలాగే ఏసీసీ సిమెంట్స్కు తాకీదు జారీ చేసిన ప్రభుత్వం. వారంలో భారతీయ సిమెంట్, రామ్కో సిమెంట్స్ లీజులకు సైతం నోటీసులు పంపుతారంట. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా జగన్ హయాంలో సున్నపురాయి లీజుకు మంజూరంట. వీటిపై ఇప్పుడు చర్యలు మొదలైనాయంట. 4 లీజులు రద్దు చేసేందుకు రంగం సిద్ధం. అంత పొలిటికల్ కోణంలో జరుగుతుంది అంతా. అలాగే ఆంధ్రజ్యోతి సాక్షి చూసిన తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సాక్షిలో ఈరోజు ఆగని అప్పుల పరుగు. బాబుగారి లిక్కర్ బాండ్లు. ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్ల రుణం. రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు. బాండ్ల జారీపై జీవో లేదు. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం. ఏకంగా 9.10% అత్యధిక వడ్డీ రేట్ అంట. నాడు తక్కువ వడ్డీతో తక్కువ అప్పులు చేసినా కానీ శ్రీలంక అయిపోతుందని యాగి చేశారంట. సంపద సృష్టిస్తామని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు. 18 నెలల్లోగా బాబుగారి అప్పులు
18 నెలల్లో బాబు గారి అప్పులు ఎంత 2,66,175 కోట్లంట. 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 80% 18 నెలలను దాటేసిన బాబు. ఎక్కువ అప్పులే కాదు, వేగంగా అప్పులు చేయడంలోనూ బాబు గారే టాప్. 2014-19లో అప్పులు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు CAGR 22.63% అంట. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 13.57% మాత్రమే. FRBM పరిమితి ఎప్పుడూ దాటేసిన బాబు ప్రభుత్వం. ఇలాగైతే ఏపీ పరిస్థితి శ్రీలంక కాదు, సౌత్ సూడానే అంటున్న ఆర్థిక నిపుణులు. ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పులని లెక్కని వైసీపీ హయాంతో పోల్చి వీరు కౌంట్ చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి అప్పు వీళ్ళు కేవలం 18 నెలల్లో చేశారంట. ఏదైనా వాళ్ళైనా వీళ్ళైనా గతంలో వీళ్ళు మద్యం మీద ఏపీని తాకట్టు పెట్టేశారని నానాయాగి చేశారు. సంక్షేమ పథకాలు ఇస్తుంటే శ్రీలంకతో పోటీ పడుతున్నాం, మనకు కూడా కరువు వచ్చేస్తుందని చెప్పారు. కానీ వాళ్ళని మించి అప్పులు చేస్తున్నారు, వాళ్ళని మించిన సంక్షేమ ఫలాలు ఇచ్చారు, అలాగే మద్యాన్ని వీళ్ళు కూడా తాకట్టు పెట్టారు. సో చూడండి, మనం అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తారనడంలో ఇది ఒక తర్కాణం. ఇక మృత్యులోయ మారేడుమల్లి ఘాట్లో ప్రైవేటు బస్సు బాల్తా తులసీపాక వద్ద ఘోర ప్రమాదం. 9 మంది మృతి, 22 మంది గాయాలు. మృతులు 8 మంది చిత్తూరు జిల్లా వాసులే, మరో 6గురికి స్వల్ప గాయాలు. డ్రైవర్ అతివేగం, దట్టమైన పొగమంచు కారణంగా కనిపించిన రోడ్డు. నిద్రలోనే మృత్యువాడికి చేరుకున్న యాత్రికులు. అలాగే జిల్లాలో మరొక వార్త, బాపట్ల జిల్లాలో కొబ్బరి బొండాలు ఆటో బోల్తా అంట. బాపట్ల జిల్లాలో 3 మృతి. చూడండి, ఇదే వార్తను 3 పేపర్లో కొట్టేశారు. ఇక కథం తొక్కిన అంగన్వాడీలు డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కి ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, పలు చోట్ల ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా ఉంటారని మండిపాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారంట. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక, మా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామంటున్నారు. గత వైసీపీ హయాంలో కూడా వీళ్ళు 40 రోజులు పైగా సమ్మె చేశారు. ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది అంగన్వాడీలతో. మళ్ళీ ఈ ప్రభుత్వం స్టార్టింగ్ 18 నెలల్లోనే అంగన్వాడీలు వ్యతిరేకత తెచ్చుకుంటుంది. నేను జిల్లా మొత్తం కూడా వీళ్ళ జీతాలు మినిమం జీతం 26,000 చేయాలని, అలాగే వీళ్ళకి పెన్షన్ లాంటివి కూడా మంజూరు చేయాలని చెప్పి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళకి చెప్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఒకే నియంత్రణ వ్యవస్థలో ఉన్నత విద్య, UGC, AICTE, NCTE స్థానంలో ఒకే రెగ్యులారిటీ. వికసిత్ భారత్ శిక్ష అధిక్షర్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు. 2027లో 2 దశల్లో డిజిటల్ జనగణన. బీమాలో FDIలు 74%, 100% పెంపు. 2026 సీజన్లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు. కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు ఆమోదించారంట. ఈ ఉపాధి హామీ పథకం పేరు చాలామందికి తెలియదు, కరువు పని అంటారు. మళ్ళీ దాన్ని పథకం పేర్లు మార్చిన తర్వాత ఇంకా ఇబ్బంది, పలకడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక కాకీలా కిడ్నాపర్ల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయినా టీడీపీ నేతలంట. పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు. నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్ళిన ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారుడికి కిడ్నాప్ అంట. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీస్ స్టేషన్కు తిప్పుతూ వేధింపులు. తీవ్రంగా కొట్టి భయపెట్టి టీడీపీకి జై కొట్టించడంలో కీలక పాత్ర. పొరపాటున వెళ్ళామని, టీడీపీలోనే కొనసాగుతామని తెల్లవారిసరికి వీడియో రిలీజ్. ఆ ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి టీడీపీ నేతలకు అప్పగించిన వైనం. పోలీసుల బర్తీకింపై సర్వత్రా విస్మయం. ఎవరైతే ఈ కార్పొరేటర్లో ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వెళ్తామని చెప్పారు, మళ్ళీ మేము కాదు వైసీపీలోనే కొనసాగుతూ ఉన్నారు. దీంతో వాళ్ళకి ఈ పరిస్థితి పట్టింది. మొత్తం మీద మేము టీడీపీలో ఉంటామని చెప్పించారు. ఆంధ్రజ్యోతిలో పొందూరు కథకు GI ట్యాగ్ అంట. ఫలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ కృషి. పొందూరు కథనికి GI ట్యాగ్ వస్తానికి రామ్మోహన్కి సంబంధం ఏంటి? ఆయన ఉన్న శాఖనే సరిగ్గా సక్రమంగా నిర్వర్తించకుండా ఉంది. దానికి ట్యాగ్ వచ్చిందంటే అక్కడ ఉన్న పొందూరులో ఆ కద్దరు అనేది ఫేమస్, దానికి GI ట్యాగ్ ఇచ్చారు. ఆయన కృషి ఫలించడం ఇది జాకీ వార్తలాగా ఉంది. అలాగే 2029 ఎన్నికలు పాత సీట్లతోనేనంట. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు. వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం ఉంటాయి. 2028 జూన్కు పూర్తయ్యే అవకాశం. ఆ తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర. అప్పటికి ముగిసిపోనున్న 2029 ఎన్నికలు. ఇక 2034 ఎన్నికల నాటికే కొత్త స్థానాలు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనగణన జరగాలి.
సో జనగణన జరిగిన తర్వాత అప్పుడు నియోజకవర్గ పునర్విభజన ఆమోదం జరుగుతుంది. ఆ తర్వాత 2034 ఎన్నికలు ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ఏదైతే విభజన జరిగినాయో వాటికి కొత్త ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ప్రజాప్రతినిధిని నియమిస్తారు. అప్పటి వరకు ఇప్పుడు 2029లో ఒకవేళ ప్రతిపాదనలు అయినా కానీ 175 నియోజకవర్గంలోనే ఎలక్షన్లు జరుగుతాయి అన్నమాట. ఏప్రిల్లో జనాభా లెక్కలు మొదలవుతాయి. అలాగే నేను కాగ్నిజెంట్ ఈ భూమి పూజకు సంబంధించిన వార్తను వీళ్ళు కూడా బ్యానర్ వార్తగా రాశారు. అలాగే ఇప్పుడు ఈ జనగణన అంశం ఉంది కదా, దానికి 11,718 కోట్లు వెచ్చిస్తున్నారు. 2 దశల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజన మార్పు అంట. ఇందా మనం మాట్లాడింది. ఇక పని దినాల సంఖ్య 100 నుంచి 120కి పెంపు, ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు పచ్చజెండా, బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఓకే అంట. ఉన్నత విద్యకు ఒకటే నియంత్రణ సంస్థ అంట. పనికిరాని 71 పాత చట్టాల రద్దుకు కోళ్ళు సేతుకు ఆమోదం, 50% బొగ్గు మీదకి అవకాశం ఉంది. ఈ ఘాటు రోజు ప్రమాద వార్తను వీళ్ళు కూడా హైలైట్ చేసి రాశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ అంట. పార్లమెంటు సమావేశాలు ముగియగానే ప్రక్రియ వేగవంతం. పరిశీలనలో ఉపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ ఖట్టర్ పేర్లు కూడా ఉన్నాయంట. ధర్మేంద్రకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. కొత్త ఏడాదికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు బీజేపీకి. ఇప్పటికే 29 రాష్ట్రాల్లో పూర్తయిన బీజేపీ సంస్థాగత ఎన్నికలు. యూపీ, కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇక అవును నేను విన్నాను, జయచంద్రారెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపై చర్చ జరిగిందంట. ఇది ఇప్పుడు జోగి అరెస్ట్ అయ్యారు కదా నకిలీ మద్యం కేసు వ్యవహారంలో, దానికి సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం, ఇది ఒక దోషి ఇచ్చినటువంటి వాంగ్మూలం. పోలీసులకు సహాయకుడు వీరస్వామి అన్బురసు వాంగ్మూలం డైరీలో సంతకం చేసి కట్టరాజు దగ్గర 8 లక్షలు తెచ్చా. జయచంద్రారెడ్డి సూచనతో ఆ నగదు పిఏ రాజేష్ చేతికి. ఇంట్లోనే స్కార్పియో కారులోనే నకిలీ మద్యం సరఫరా అంట. ఆయన గిరిధర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి కలిసి పనిచేశారు. ఆయన ఆదేశాలతోనే నా ఫోన్ ధ్వంసం చేశా. మొలకల చెరువు కేసులో అన్బురసు రిమాండ్ రిపోర్టు ఈ విధంగా ఉంది. ఇక గుడ్డు ధర పై కట్ట. విశాఖలో 100 గుడ్లు హోల్సేల్ ధర 660 అంట. విజయవాడలో 690. ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంట. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవటమే కారణం అంట. సో ఇవి ఇక ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా కూడా ఈ విశాఖకు సంబంధించినటువంటి వార్త, భూమి పూజకు సంబంధించినటువంటి వార్తనే ఇచ్చారు. అలాగే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తను కూడా వీళ్ళు కూడా బ్యానర్ వార్తగా ఇచ్చారు. కథం తొక్కిన అంగన్వాడీలు ధర్నాకు సంబంధించినటువంటి వార్తను కూడా వీళ్ళు కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు. వీటిలో ప్రధాన అంశాలను మరొక వీడియోలో మనం వివరణాత్మకంగా మాట్లాడుకుందాం.